హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో మిక్సీలో వేసిన గారెపిండి చాలా బాగా వస్తుందండి. మిక్సీలో వేసినా కూడా గ్రైండర్ లాగా ఉబ్బిపోయి చిటికలో మనకి గారెలు అయిపోతాయి. దాంట్లోకి చికెన్ పులుసు రెడీ చేసామంటే మన ఇంటికి అప్పుడప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చినా 3 గంటల్లో 2 రెడీ చేసి అటు పెట్టొచ్చండి. ఇది ఎలా అన్నది చూపిస్తా. ముందుగా 3 గంటలు నానబెట్టుకున్న మినపప్పుని ఇలాగా వడగట్టుకోవాలండి. వడగట్టుకుంటే మనకి వాటర్ అన్నవి అసలు ఉండవు. ఇలా మిక్సీ జార్ ఒకటి తీసుకొని జార్లో వేసేసి వెంటనే ఎమ్మటే మనం సాల్ట్ వేయాలండి. వేసామంటే మనకి గారి పిండి అన్నది బాగుంటుంది. ఇలాగ వేసింది పక్కన రుబ్బి పెట్టుకుందాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్క, సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసేయాలండి. జీలకర్ర వేసి మొత్తాన్ని ఉల్లిపాయలో నుంచి ఉల్లిపాయ మెత్తబడే వరకు ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి కలపాలి. మెత్తబడిపోయిద్ది ఉల్లిపాయ. మెత్తబడిందంటే మనకి గారె బాగా వచ్చింది, త్వరగా ఉడికిపోయిద్ది. ఇలా రావాలి. ఇలా వచ్చిన దాంట్లో మనం పక్కన పెట్టేసుకున్న గ్రైండ్ చేసుకున్న పిండి వేయాలి. ఇలా పిండి అన్నది వేసుకోవాలి. చూడండి, మిక్సీలో వేసిన ఉబ్బిపోయి పిండి ఎలా వచ్చిందో ఇలా అంటే బాల్స్ చేతికి అంటకూడదు. పిండి అన్నది అలా. ఇలా దేంట్లో వాటర్ అంటూ అస్సలు పోయకూడదండి, కలిపేసుకోవాలి. వాటర్ పోసామంటే మళ్ళీ ఆయిల్ పీల్చిది. ఆయిల్ అస్సలు పీలదు. నేను కలిపేస్తే వాటర్ వేయకుండా చక్కగా వస్తుంది. చూడండి, వేడివేడిగా కాలే దాంట్లో మనం ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేసామంటే గార చక్కగా వచ్చేసిద్దండి. చేతి మీద వేసేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. గారెలన్నీ వండి పక్కన పెట్టేసి మళ్ళీ చికెన్లోకి వద్దాం. నేను ఇలాగా చికెన్ తీసుకున్నానండి. ఎముకలతో అయితే పులుసు బాగుంటుంది. ఇలా కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఎముకలతో ఇలా పెట్టా. 1 స్పూను పసుపు, స్పూను కారము, స్పూను సాల్ట్, అప్పుడే దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి 1 స్పూను ఆయిల్ వేసి కలిపేసేద్దాం. మనం ఆయిల్ వేసామంటే ముక్కకు అన్నది వెమ్మటే పట్టేసిద్దండి. వెంటనే నానిపోయి త్వరగా కూడా ఉడికిద్ది. ఆయిల్ అన్నది వేసామంటే ఉప్పు పసుపు అన్నీ పట్టేసిద్ది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయి పెట్టి ధనియాలు 1 స్పూను, 4 లవంగాలు, 1 స్పూను చాలు వేసేసి వెండి కొబ్బరి ముక్కలు ఇలా వేసి దూరగా వేయించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. వెంటనే వేరే కళాయి పెట్టేసి ఆయిల్ పోసేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వెంటనే వేసేసి ఈ ఉల్లిపాయలో నుంచి వాటర్ ఎగిరిపోయినంత వరకు వేయించాలండి. వేయించినాక ఆయిల్ ఇలా సపరేట్ అయినాక అల్లం అన్నది పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసేయాలి. వేసి వేగిపోయినంత వరకు దూరగా వేయించుకోవాలండి. ఈ కలర్లోకి రావాలి. వచ్చినాక సన్నగా కట్ చేసుకున్న టమాటాని ఇలాగ వేసి మనము గ్రేలాగా వచ్చేలాగా ముక్కలు టమాటా అంతా ఇలాగ రావాలి. ముక్క అన్నది ఇలాగ రావాలి. వచ్చిన దాంట్లోకి ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న చికెన్ వేసేయాలి. చికెన్ వేసి కింద నుంచి పైకి ఇలాగా అనేసి జస్ట్ ఒక 10 నిమిషాలు ఆయిల్లో పెట్టి ఉడకనివ్వాలి. ఆయిల్లో పెట్టామంటే ఉడికిద్ది. చికెన్లో నుంచి వాటర్ అన్నది ఇలాగ వచ్చేసి సపరేట్ అయింది. ఆయిల్ అన్నది సపరేట్ అయినాక బాగా ఉడకనాలి, ఎందుకంటే ఎముకలు కాబట్టి. ఆయిల్ ఇలాగా సపరేట్ అయినాక మనం ఇప్పుడు కారం వేసేయాలి. కారం వేసినాక జస్ట్ 3 సెకండ్లు ఉడకనివ్వాలి. కారం అంతా ముక్కకు పట్టేలాగా ఉడకనిచ్చామంటే చక్కగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు వాటర్ అన్నది పోసుకోవాలి. మీ పులుసు ఎంత కావాలన్నది చూసి వాటర్ మీకు కావాల్సినంత పోసుకోవచ్చు. ఇలాగ పోసుకొని మనకు పులుసు అన్నది చూసుకొని జస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామంటే ఉడికిపోయింది. మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసి చిక్కబడ్డదాకా ఉడకాలి. దీంట్లోకి మీరు గరం మసాలా వేసుకోవచ్చు, చికెన్ మసాలా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగా చిక్కబడ్డాక వేసి పుదీనా కొత్తిమీర వేసామంటే అంతేనండి, చికెన్ పులుసు రెడీ అయిపోయింది. గారెల్లో వేసుకొని నాటుకోడి పులుసు కూడా చాలదండి, అంత కమ్మగా ఉంటుంది. తింటుంటే గారెలు కానీ చికెన్ కానీ చాలా బాగా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.